టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని దూకుడు చరిష్మా రెండూ ఉన్న నేత చేతిలో పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో మాజీ ఎంపీ సినీ నటి విజయశాంతి పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీలో టీఆర్ఎస్లో పనిచేయడమే కాకుండా కొంతకాలం సొంత పార్టీని కూడా నడిపించిన అనుభవం, తన వాణిని బలంగా వినిపించడం, ఆకట్టుకునేలా అలా మాట్లాడటంతో పాటు సినిమా రంగం నుంచి బయటకొచ్చి చాలా కాలమైన ఇంకా తరగని అభిమానం అన్నీ ఉన్న విజయశాంతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోగలుగుతుందని భావిస్తున్నారు పెద్దలు. మరోవైపు టీఆర్ఎస్లో ఉన్న సమయంలో కొద్ది కాలం పాటు విజయశాంతికి మంచి ప్రాధాన్యం కూడా దక్కింది. కేసీఆర్ కూడా తన చెల్లెలంటూ రాజకీయంగా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఈ భేదాల కారణంగా ఆమె బయటకు వచ్చేసినా కూడా కేసీఆర్ను ఆయన రాజకీయ వ్యూహాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెకు ఉంది. ఆయన్ని ఎదుర్కోగలుగుతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది కూడా. నాయకత్వ లక్షణాలున్న విజయశాంతి మొదట్లో బీజేపీలో ఉన్నా అప్పట్లో బీజేపీ బలంగా లేకపోవడం, సొంతగా ఆమె పార్టీ పెట్టినా సరైన దిశానిర్దేశం అన్నదండలో లేకపోవడంతో పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా ఆమె రాజకీయంగా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఎంతోమంది సీనియర్ నేతలు, క్యాడర్, అధిష్టానం నుంచి అండదండలు ఉంటే విజయశాంతి దూసుకుపోగలదని అనుకుంటున్నారు. ఆమె సారథ్యంలో పార్టీ రథం పరుగులు తీయడం ఖాయమని సోనియా, రాహుల్ కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే ఒకరికి పడదు. అందువల్ల ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఇంకొకరు సహకరించరు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్ల కిందట చేరినా యాక్టివ్గా లేకపోవడంతో ఎవరితోనూ విభేదాలు లేని విజయశాంతి అయితేనే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నారంట కాంగ్రెస్ అధిష్టానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.